చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి దేవాది దేవ యేసుస్వామి నామములో మీ యొక్క రెండవ రాత్రి విషయంలో నేను ధ్యానించుకుంటూ ఈ తోటలు గ్రామంలో నీ దాసుడు శేఖర్ మందిరంలో మేమందరూ చేయించటకు నేను నివాసించడానికి ప్రోత్సహించి మాట్లాడుతూ మమ్మల్ని మరుగుపరిచి మీరే మాట్లాడుతూ వచ్చే వారికి కావలసినటువంటి శరీరాత్మలకు ఆహారం అనిపించి కంటారు. ఇంకా విడే త్వరగా వచ్చి యేసు నామాన్ని కూర్చున్నాం పరమ తండ్రి ఆమేన్. బదులుగా ఆహ్వానించిన రెవరెండ్ మోషే అయ్యారు నా యొక్క స్నేహితుడు, అలాగే అధ్యక్షత వహించినటువంటి రెవరెండ్ యేసేపు అయ్యారికి, అలాగే సుధాకర్ అయ్యారికి, రెవరెండ్ సుధాకర్ అయ్యారికి, రెవరెండ్ సుధీర్ అయ్యారికి, రాబోయేటువంటి రెవరెండ్ ఆరోగ్యం అయ్యాలకు కూడి వచ్చిన మీకు అందరూ నా మాట పెట్టి అర్థం కావాలంటే సౌండ్ ఎక్కువ అందరికీ చెప్పి కదా సంతోషం అండి. దేవుడు మనకి ఇచ్చేటువంటి బైబిల్ పక్షంగా అయ్యగారు మనకి ఇచ్చేటువంటి ఒక మాట ఇచ్చారు. దేవుడు దేవదాసయ్య గారికి బైబిల్ విషయం ఇస్తే దేవదాసయ్య గారు మనకి ఏమి ఇచ్చారు? ఆయన ఒక పదాన్ని ఇచ్చారు. దేవదాసయ్య గారు కూడా మనకి ఒక పదమే ఇచ్చారు. ఏమా పదం? మరణాత కదండి, మరణాత కదా. ఈ మరణాత బైబిల్లో ఎక్కడుంది? ఈ మరణాత బైబిల్లో మనకి ఎక్కడ కనబడుతుంది? ప్రకటన గ్రంథము చివరిలో కనబడుతుంది. ఇంకా ఎక్కడ కనబడుతుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 22లో కనబడుతుంది. ఇంకా ఎక్కడ కనబడుతుంది? మీరు చివరి చెప్పారు, మధ్యలో చెప్పారు. ఇంకా ఎక్కడ కనబడుతుంది? ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో కనబడుతుంది. ఎవరు కనబడుతుంది? నాకు తిరుగుతూ చెప్పి అలవాటు. ఇక్కడ స్థలం కొంచెం ఉంది కానీ ఆ కొంచెంలోనే తిరుగుతాను. ఏమంటే ఎక్కడుంది ఇంకో వాక్యం? ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో ఉంది. ఏమనుంది? నేను రక్షకుడిని పంపిస్తాను అనేటువంటి మాట అంతర్లీనంగా ఉండేది. బయటికి కనబడదు ఆ మాట. కనబడతా 3:15 కనబడుద్ది. నీవు స్త్రీకును నీకును సంతానములను వైరము కలుగును అనేటువంటి మాట కనబడుతుంది. దాని అర్థము ఏమిటంటే దేవుడు మనకి ఇచ్చేటువంటి తన యొక్క రాకడ గురించి ఇచ్చే మొదటి వాగ్దానం. అటువంటి వాగ్దానం అనగా ఇప్పుడు మరణాత ఎన్ని చోట్ల కనబడుతుంది? మనకి 3 చోట్ల కనబడుతుంది. మొదట కనబడుతుంది, మధ్యస్థం కనబడుతుంది, చివరిలో కనబడుతుంది. అనగా ఈ పుస్తకం అంతా కనబడుతూ ఉన్నటువంటి మాటే మరణాత. ఏమంటే ఈ పుస్తకం అంతా మరణాత కనబడుతుంది. అనగా ఈ పుస్తకానికి ఉన్నటువంటి పేరేంటి? పరిశుద్ధ గ్రంథము, పవిత్ర గ్రంథము అనేటువంటి పేరు. మరి ఇప్పుడు కొత్త పేరు వచ్చింది పుస్తకానికి. ఎందుకంటే మొదట ఉంది, మధ్యలో ఉంది, చివరిలో ఉంది అంటే ఈ పుస్తకాన్ని మనం ఇంకో పేరు పెట్టచ్చు. ఏమా పేరు? మరణాత. సరిపోతుందా? సరిపోదా? ఎవరుందా? ఎందుకని అని అంటే మరణాత అని చెప్పి రాసి వదిలిపెట్టాలి ఆ పుస్తకాన్ని. మరణాత అని చెప్పి అక్కడొక్కలేను, ఇక్కడొక్కలేను, చివరొక్కలేను రాసి వదిలిపెట్టలేదు. ఆ మాట గురించి అనేక వివరాలు రాసి మనకి ఇచ్చారు కనుక ఇది ఏ పుస్తకం అంట? మరణాత పుస్తకము. మరి ఇటువంటి ఈ మరణాత దేవదాసయ్య గారు మనకి 3 అర్థాలు చెప్పారు. ఎన్ని అర్థాలు చెప్పారు? మనకి 3 అర్థాలు చెప్పారు. మనము లేచిన కాడి నుంచి రాత్రి పొడికినేదాకా క్రైస్తవమైనటువంటి మనము బైబిల్ మిషన్ వాస్తవికులైనటువంటి మనము మాత్రమే చెప్పుకునేటువంటి మాట మరణాత. ఎదురుబడితే చెప్పుకునేటువంటి స్థలము మరణాత. అయ్యగారు ఈ మరణాత అనేటువంటి మాటకి 3 అర్థాలు చెప్పారు. ఎన్ని అర్థాలు చెప్పారండి? 3 అర్థాలు చెప్పారు. నేను మీ అయ్యగారు లాగా చెప్పలేదు. నేను మీ కోశ అయ్యగారు లాగా
వారికి చెప్పలేదు. ఎందుకంటే ఆయన నాకు నేను విన్నాను కనుక ఆయన నాకు చెప్పలేదు. చెప్పిన దాంట్లో కొంచెం అర్థం చేసుకుని ధ్యానం చేసుకోండి, మననం చేసుకోండి, నెమరు వేసుకోండి. ఏమండి మరి నన్ను పిలిచారంటే ఎలా చెప్పాలంట? నేను వాక్యం బాగా చెప్పాలా, చక్కగా చెప్పాలా? బాగా చెప్పాలి, ఘాటుగా చెప్పాలంటే అందరు ఘాటు ఇక్కడ దాకా వచ్చిందనుకో, రేపు ఆదివారం మనం మీరందరూ మన ఇంటికి వచ్చే ఏమండి రేపటి నుంచి అందరూ దగ్గర బాగా చెప్పి మేము అటేం పోతాము, దగ్గరికి రాము అని అంటే ఏమవుతుంది నా పరిస్థితి? కనుక మరణాత అనేటువంటి యొక్క మాటలు అయ్యగారు చెప్పినటువంటి 3 అంశాలు అవి మనకు తెలుసు. ఏమిటి? ప్రభు వచ్చుచున్నాడు, వచ్చి ఉన్నాడు, ప్రభు రానే ఉన్నాడు. వర్తమాన కాలం జరిగిపోయింది, జరగపోయినటువంటి కాలం నుండి. కానీ ఈ మరణాతలో కొన్ని అంశాలు ఉన్నాయండి. అయ్యగారు చెప్పింది 3 అర్థాలు. నేను ఇప్పుడు చెప్పబోయేటువంటిది కొన్ని అంశాలు ఇమిడి ఉన్నాయి. ఈ మరణాలు ఏ అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి? ఏమన్నా అంశాలు ఇమిడి ఉన్నాయా? ఈయన వివరించి చెప్పుకుంటే మనకి ఏం కనబడతాడు? ఎలా కనబడతాయి అంటే, నేను కొత్తగా చెప్పట్ల అంశాలని, వీటికి అంశాలను చెప్పి నేను వెలుగొట్టి చెప్తున్నాను అంతేగాని మీకు తెలిసేటువంటి అంశాలు ఇవన్నీ. కొత్తగా చెప్పేటువంటి అంశాలు కాదు. ఇవన్నీ అంశాలండి, మీకు తెలిసినటువంటి అంశాలే నేను మీకు చెప్తున్నా కదా. మొదటి అంశంగా మనము ధ్యానం చేసుకున్నట్లయితే మరణాత అంటే ఆదరించుట. మరణాతను ఏ అంశం ఉన్నదండి? మనలను ఆదరించేటువంటి అంశము ఉన్నది. ఆదరించుట అంటే ఎప్పుడు ఆదరిస్తారు మనల్ని? ఏ రకంగా ఆదరిస్తారు? అసలు ఆదరించేటువంటి అర్థం అంటే ఏమిటి అంటే, మరణాతలో ప్రభు కొరకు ఎదురు చూచుచున్నటువంటి మనకి, మరణాతలో ప్రభు కొరకు ఎదురు చూచుచున్నటువంటి మనకి ఆదరణ ఏంటి? మనకి మనలను శ్రమలో నుండి ఆదరించడానికి ప్రభు వారు వస్తున్నారు. ఎవరు వస్తున్నారు? మనకి ప్రభు వారు వస్తున్నారు. మనము ఇల్లు కడుతున్నాము, డబ్బులు ఎత్తింది, ఇల్లు అయింది, ఇంకా ఇల్లు కావాలంటే మనకి ఏం కావాలా? డబ్బులు కావాలి. ఎవరు ఇస్తారు మనకి డబ్బులు? బ్యాంక్ బోర్డు ఇస్తారు. బ్యాంక్ బోర్డు అడిగి బ్యాంక్ బోర్డు అంటే ఏమంటారు? అలాగే ఇస్తాను అని అంటారు. అలాగే ఇస్తాను అని అంటారు. అంటే దాని అర్థం ఏంటి? మనకి మనల్ని వాళ్ళు ఆదరిస్తున్నారు, కష్టాల్లో ఆదరిస్తున్నాడు, ఇల్లు పూర్తి అవడానికి సహాయం చేస్తున్నాడు. ఎవడు మనకి లక్షలు ఇవ్వడు, ఎవడు మనకి లక్షలు ఇవ్వడు, 5 లక్షలు ఇవ్వడు. కానీ దాని కూడా ఏమన్నా చూసి వెంటనే ఇస్తాను అన్నాడు. అది మనకి కలిగేటువంటి ఆదరణ. ఇల్లు పూర్తి అయిపోతుంది, భయం లేదు, నిశ్చింతగా మనం పడుకోవచ్చు, నిశ్చింతగా ఇంట్లో మనం రెస్ట్ తీసుకోవచ్చు. అటువంటి ఈ ఆదరణ మరణాతలో వచ్చేటువంటిది, అందులో ఉన్నటువంటి అంశం మనం చెప్పుకుంటున్నాము అని అంటే అది మనకి ఆదరణ కలిగించేటువంటి సంగతి. ఆది కాండంలో చూస్తే 50వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే యోసేపు గారు, ఆది కాండంలో 50వ అధ్యాయం 21వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ యోసేపు గారు తన సహోదరులతో మాట్లాడుతున్నారు. ఏమని? నేను మిమ్ములను మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడును. సహోదరులు అందరూ వచ్చారు ఇక్కడికి. ఎందుకు వచ్చారు? ఆహారం కోసం వచ్చారు. ఎక్కడి నుంచో వచ్చారు? అక్కడెక్కడి నుంచో వచ్చేసారు. ఏమండి? అక్కడి నుంచి వచ్చారు. ఎక్కడికి వచ్చేటప్పుడు గోషెన్ దేశానికి, ఐగుప్తు దేశానికి వచ్చేసినటువంటి వారికి ఇప్పుడు ఏం కావాలి? ఆహారం కావాలి. ఏమండి? వీరందరినీ పోషించాలి, వీరికి ఆహారం కావాలి. ఆహారం ఇచ్చేవాడు ఎవరు? తమ చిన్న సహోదరుడైనటువంటి యోసేపు గారు. ఆ యోసేపు గారు ఇస్తారో ఇవ్వరో అని భయపడినటువంటి సహోదరుడు. ఎందుకు ఈ మాట అన్నాడు? ఏమండి? ఎందుకు ఈ మాట అన్నాడంట? తండ్రి చెప్పాడు. తండ్రి చనిపోయిన తర్వాత వీళ్ళు మాత్రమే మిగిలారు. మరి దీనికి తమ్ముడు మనం బాగా చూస్తాడా? చూడ
ఎందుకంటే ఆ భయం, మనము ఇదే తమ్ముడిని మనం గోత్రం పడేస్తాము, గోత్రం పడేస్తాము, ఫిలిస్తీన్లకి ఆ హృదయవానికి అమ్మేశాము. మరి అట్లున్నప్పుడు తండ్రి ఉన్నాడు కాబట్టి మనం చూచాడు, కానీ తండ్రి చనిపోయిన తర్వాత తమ్ముడు మనం చూద్దాడా, ఆ కక్షను తీసుకుంటాడేమో అని భయపడుతూ ఉన్నటువంటి వారికి యోసేపు ఆదరణ ఇచ్చి మాట్లాడినటువంటి మాట, నేను మిమ్మల్ని పోషిస్తాను. చల్లడా మాట చాలు. ఎందుకంటే దేశానంతటినీ పోషిస్తూ ఉన్నటువంటి వాడు యోసేపు. దేశానంతటినీ పోషిస్తున్నవాడు, గొప్ప అధికారంలో ఉన్నవాడు యోసేపు. వీరిని తీసుకెళ్లి జైల్లో వేయంటే జైలు వేసేస్తారు. వీరు ఎవరినైనా సరే తీసుకెళ్లి బయటికి తోసేయంటే బయటికి తోసేస్తారు. అటువంటి అధికారం కలిగినటువంటి వాడు యోసేపు. అందువల్ల భయపడినటువంటి వారికి ఆదరణ ఇస్తూ ఉన్నటువంటి వాడు. అలాగా శ్రమలో ఉన్నటువంటి మనకి ఆదరణ ఇచ్చేటువంటి మాట ఏమిటి? మనకి ఎన్ని శ్రమలు ఉన్నా, కష్టాలు ఉన్నా ఆదరణ ఇచ్చేటువంటి మాట మరణాత. దాన్ని మనం గుర్తు తెచ్చుకుంటే మనకి కలిగేటువంటి అంశం ఏమిటంటే ఆదరణ. దేవుడు మనకి ఆదరిస్తాడు. ఈ రోజు ఇవ్వకపోవచ్చు, రేపు ఇవ్వకపోవచ్చు, కానీ ఏదో ఒక సమయంలో మనం ఆదరించేవాడు. ఎలాగైతే నేను పోషిస్తాను అని చెప్తున్నాడు, దేవుడు కూడా అలాగే మనకి ప్రతి కావలసిన ప్రతి ఒక్క విషయంలోనూ పోషిస్తూ ఉండేటువంటి వాడు. సారేపతి విధవరాల విషయంలో దేవుడు పోషించాడు, ఆదరణ ఇచ్చాడు. 300 సంవత్సరాల పాటు రొట్టి పిండి ఆగిపోలేదు, జరిగిపోలేదు. గుడ్డిలో ఉన్నటువంటి నూనె కరిగిపోలేదు. అందరి యొక్క పరిస్థితి ఒకటైతే తన పరిస్థితి మాత్రము వేరొక రకముగా ఉన్నది. దేవుడు ఆదరించేటువంటి విషయం ఏమండి? మరి వాళ్ళిద్దరు సొమ్ముందా? లేదు. వాళ్ళ దగ్గర సొమ్ము లేదు, శోకము లేదు. రోజు కష్టపడితే వారికి జరుగుబాటు. అటువంటిది ఇప్పుడు కష్టపడ్డారా? అన్నీ దొరికేటప్పుడు కష్టపడ్డారు, కానీ కరువు వచ్చినప్పుడు మాత్రము కష్టపడలేదు. వాళ్ళకి దేవుడిచ్చినటువంటి ఆదరణ, అలాగే యేసేపు వీరికి ఇచ్చేటువంటి ఆదరణ, అలాగే మనకి దేవుడు ఇస్తున్నటువంటి శ్రమలో ఈనాడు అయిగా మనకి ఇచ్చేటువంటి మాట మరణాత. ఈ మరణాత పుస్తకాన్ని మనము ధ్యానము చేయవలసినటువంటి వారమై ఉన్నాం. పుస్తకం అంతా మరణాత అర్థములతో నిండి ఉన్నది. పుస్తకం అంతా మరణాత అర్థాలతో, అంశాలతో నిండి ఉంది. మరి యొక్క అర్థం మనం చూసినట్లయితే ఎదురు చూచుట అనేటువంటి మాట ఒకటి ఆదరించేటువంటి మాటలో ఉన్నది. రెండవది ఎదురు చూచేటువంటి మాటలో ఉన్నది. మరణాత అంటే మనము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్లయితే, రోమాపత్రిక 8వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే పౌలుగా రాసినటువంటి మన ఎడల ప్రత్యక్షతను కాబోవు మహిమ ఎదుట ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. ప్రత్యక్షం కాబోయేటువంటి దేవుని యొక్క మహిమ ఎదురు చూచుట ఎవరికొండ మాట్లాడిన ప్రత్యక్షం కాబోయేటువంటి దేవుని యొక్క మహిమ ఎదుట మన శ్రమను ఏమాత్రము, మన కష్టం ఏమాత్రం కూడా ఎన్నదగినవి అనగా ఎదురు చూడవలసినటువంటి వారమై ఉన్నాము. మనం ఎదురు చూచడం మనకి తెలిసిన మాట. మనం ఎదురు చూసేటువంటి విషయం అనేది అది మనకి తెలిసినటువంటి మాట. ఎవరి కోసం ఎదురు చూస్తుంటాం మనం? ఎవరైతే మన ఇంటికి వస్తారని చెప్తారో వారి కొరకు మనము ఎదురు చూస్తూ ఉంటాం. వారు వచ్చేదాకా ఇంట్లో నుంచి బయట నుంచి ఇంట్లోకి మనం వస్తూ ఉంటాం. మరి ఆ రీతిగా దేవుడు వస్తున్నాడు అనేటువంటి ఎదురు చూచుట అనేటువంటి చెప్పుకుంట మరణాత. తీతుకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే,
తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. ఎవరికి ఎదురు చూస్తున్నామంట? ప్రత్యక్షతకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. మనం ఎదురు చూడవలసినటువంటి మాట అంశము మరణాత. ఎవరు ఎదురు చూడాలి? ఎవరి కొరకు ఎదురు చూడాలి? మహాదేవుని యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూడవలసినటువంటి వారు. ఈ యొక్క అంశములన్నింటినీ నిత్యము మనము స్మరిస్తూ ఉన్నాం. ఒక్క మరణాత చెప్పేసి వాడు మరణాత చెప్పారు, మనము మన్నా చెప్తాము, అయ్యగారు మన్నా చెప్పారు, మనము మన్నా చెప్పాము అంటే సరిపోదు, అంటే సరిపోదు, అంటే సరిపోదు. ఏమండి? ఎందుకంటే మనకు వచ్చినటువంటి ఓట పదములాగా చెప్పుకుని వాడి దాన్ని వాడిపోయి మన దాన్ని మనుగడిపోతే అందులో ఉపయోగము లేదు. ఎదురు చూసేటువంటి మాటని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన నిద్రలో కూడా లేసినా కూడా పలికేటువంటి మాటగా మరణాత అలవాటింది. మన ఆత్మీయ జనకులు దేవదాసయ్య మనకి మరణాత అంతగా బోధించినటువంటి వారై ఉన్నారు. మరి ఈ మరణాత ఇంతగా బోధించారు అంటే అందులో ఎంత గొప్పతనం ఉండాలి? ఇంతగా బోధించాలంటే అందులో ఎంత ప్రాముఖ్యత ఉంది? ఎంతగా బోధించారు ఈ యొక్క మాటని మనం ధ్యానం చేసినట్లయితే అందులో ఉన్నటువంటి మహిమకరమైనటువంటి స్థితి, మనం పొందుకునేటువంటి స్థితి ఎంతగా ఉంటుంది. మన జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు గొప్పగా మనకు కనబడుతుంటాయి. ఆ అంశాన్ని మనం ఎంతగా మాట్లాడుకుంటామో, ఎంతగా మనము ధ్యానం చేసుకుంటామో, ఎంతగా వాటి కొరకు ఎదురు చూస్తున్నాం. అటువంటి అంశమే ఇంకొకటి ఏమిటి అని అంటే పెళ్లి పిలుపు అనేటువంటి అంశం. మరణాతలో ఏమన్నదట? పెళ్లి పిలుపు అనేటువంటి అంశము. ఈ పెళ్లి పిలుపు అనేటువంటి అంశం ఇప్పుడే మనం మాట్లాడుతున్నాం కదా. ఏం మాట్లాడలేదు? గొర్రె పెళ్లికి రండి రారండి పాడుపాడు కదా. గొర్రె పెళ్లికి రండి రారండి అన్నాడు. ఇప్పుడు నేనే మాకు చెప్తా కదా. ఏమని? నేను కొత్తగా చెప్పడం లేదు, మీరు చదువుకున్నటువంటి మాటలే వివరించి చెప్తున్నా. ఇక్కడ ఈ పాట పాడితే మీకు ఏమనిపించింది? ఈ పాట పాడండి ఏమనిపించింది మీకు? ఏమనిపించింది మీకు? మీకు ఈ పాట వింటే ఏదో సామాన్యంగా అనిపించింది, అందరికీ జరిగేటువంటి సంగతిగా అనిపించింది. దీన్ని నేను కొంచెం వివరంగా వివరించి చెప్పానుకోండి, ఎవరన్నా తెలుసా నన్ను? వీడెవరా అంటారు. ఇదేవి గారు ఇంకోడు అయ్యారు, మూసగా నింపకు వచ్చేదేంటి అని అంటారు. కానీ మీరు విన్నటువంటి ఈ యొక్క పెళ్లి, గొర్రె పిల్ల పెళ్లి అనే పాటకి దాన్ని నేను కొంచెం వివరంగా ఎందుకు చెప్తానంటే మరణాతలో ఉన్నటువంటి అంశమే పెళ్లి. మీరు ఎవరినన్నా పెళ్లి ఇచ్చారా? మీరు ఎవరినన్నా పెళ్లి ఇచ్చారా? ఎవరలేదా? ఎవరికి ఇచ్చారు? ఏమని ఇచ్చారు కదా? అంతే కదా. ఎవరికి ఇచ్చారా ఇస్తారు కదా. అందులో తేడా ఉందా? లేదు. మా అబ్బాయి పెళ్ళి రండి, మా అమ్మాయి పెళ్ళి రండి. మరి ఈ అమ్మాయి బాగా మాట ఏముంది? అబ్బాయి పెళ్ళి ఉందా? అమ్మాయి పెళ్ళి ఉందా? గొర్రె పెళ్ళి పెట్టి ఎవరు నమ్ముతున్నారు? చూసి వచ్చింది ఏమా మన పెళ్లికి ఏం చేస్తాం?
సృష్టిగా రోజు చేస్తాం, చేతి నక్షత్రాలు వేసి వస్తుంది. దానికోసం ఎలా అన్నది ఆడుతాను. దీనికి మనము ఈ పెళ్లి గురించి ఏమిటంటే నా పెళ్లికి రండి. ఎవరి పెళ్లికి? ఎవరి పెళ్లి? మీ అందరికీ పెళ్ళండి. నా పెళ్లికి రండి అంటే ఏమంటారు? ఏమండి? నా పెళ్లికి రండి. నా పెళ్లి ఏమిటంటే ఇహలోకంలో జరిగిన పెళ్లి కాదు. ఇహలోకంలో జరిగిన పెళ్లి కాదు. నాకు భర్త ఉన్నాడు, నాకు భార్య ఉంది, నాకు పెళ్ళైపోయింది. ఈ పెళ్లి కాదు, దేవాది దేవునితో జరిగేటువంటి పెళ్లి. నా పెళ్లికి రండి. ఇంకా చెప్తున్నాం ఏమంటే, ఇంకా చెప్తామండి. కింద సంవత్సరం అబ్బాయి పెళ్ళి అయింది. మళ్ళీ అదే పెళ్ళి మా అబ్బాయి పెళ్ళి ఏమంటారు? వాహనం వేస్తారు కదా, ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కానీ ఇప్పుడు చెప్పేటువంటి మన్నాథ అనేటువంటి అంశంలో ఉన్నటువంటి నా పెళ్లికి రండి అనే మాట ఎన్నిసార్లు చెప్తున్నాం మనం? మరి ఏమంటారు మీరు? ఎదుటి వాళ్ళు ఏమంటున్నారు, మనమేమంటున్నాము అంటే అర్థం మనకి సరిగ్గా తెలియదు. అర్థం సరిగ్గా తెలియదు. పాటలో విన్నట్టుగా గొర్రెపల్లి పెళ్లికి రండి హో అంటే వస్తున్నామని చెప్తున్నాం, కానీ నా పెళ్లికి రండి అనేటువంటి మాట ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పరు. కానీ మరణాత్మ అర్థము నా పెళ్లికి రండి. ఎన్నిసార్లు? పెళ్ళయ్యేదాకా. ఎప్పుడుదాకా? నా పెళ్లి అయ్యేదాకా. ఏమండి, మరణార్థం మనం ఎవరితో చెప్తున్నామో వాళ్ళకి కూడా అదే అర్థం. వాళ్ళకి కూడా అర్థం. ఎవరు ఏ పెళ్లికి రావాలట? నా పెళ్లికి రండి. అది బాగుందా? బాగుందా? చండాలం కాదు సార్, కోపం వచ్చిందా? ఏమండి, ఇప్పుడు మీరు బయటికి వెళ్ళి పెళ్లి కాని అమ్మాయిని నా పెళ్లికి అమ్మా పెళ్ళ ఇప్పుడు ఎప్పుడు చెప్పేసి అబ్బాయి చెప్తాడు, నువ్వేం చేస్తాను అని అమ్మా పెడతాను. అదే పెళ్ళే కాబట్టి నా పెళ్లికి రండి అన్నా అనుకోండి, పెళ్ళైన మగోడు కానీ అబ్బాయి కానీ అమ్మాయిని అన్నా అనుకోండి, ఏమంటారు? మొహమ్మీ కొడతారు కదా. కానీ ఇదే రీతిగా ఆ దానికి మరొక మాట మరణాత. ఎందుకంటే మనం ఇందులో చెప్పుకుంటున్నాము, బైబిల్ వాక్యంలోనే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెని రెండు మాటలు మనకి ఇక్కడ ఉన్నాయి. మనమందరం మధ్యాకాశంలోకి వెళ్ళి మనం ఇంట్లో ఉంటున్నాం. అది పెళ్లి పిలుపు. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 10వ వచనంలో మనము చూసినట్లయితే పెళ్లి కుమారుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, పెళ్లి కుమార్తె ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి మాట. పెళ్లి కుమారుని రాకకు పెళ్లి కుమార్తె మేలుకో, పెళ్లి కుమారుని రాకకు పెళ్లి కుమార్తె మేలుకో, పెళ్లి విందులో చేరుకో. చేసినట్టయితే శృంగారమైన బాగా ధరించుకొని పెళ్లి కుమారుడును ఆభరణంతో అలంకరించుకునే పెళ్లి కుమార్తెను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. ఎలా ఇస్తున్నారట? ఈ రీతిగా శృంగార బాగా అయినటువంటి భాగాన్ని ధరించుకున్నటువంటి పెళ్లి కుమారుడు, ఆభరణం ధరించుకున్నటువంటి పెళ్లి కుమార్తె వస్తున్నారు. ఏమండి,
ఇది మాట్లాడుతున్నటువంటి మరి యొక్క అంశం. ఇంత అంశం ఇందులో మన్నది సరిపోతుందా? సరిపోదు. ఇప్పుడు ఇంకో మాట చెప్తా. ఇంకొక అంశం ఉంది. ఇప్పుడు చెప్పిన అంశం నా పెళ్లికి రండి. ఎవరు చెప్తున్నారు? ఆడవాడైనా మగవాడైనా అంతే. ఆడవాళ్ళైనా మగవాడైనా వీళ్ళిద్దరి కలిసి ఏముంది పదం? నరుడు, మనుష్యుడు, మానవుడు. ఏమంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వీరిద్దరి కలిసి ఉన్నటువంటి ఒక మాట మనుష్యుడు. ఈ మనుష్యుడు చెప్పేటువంటి మాట మనుష్యుడికి పెళ్లితో సంబంధం లేదు. దేవుని యొక్క దృష్టిలో రాయించేటువంటి అటువంటి సంబంధం దేవుడు మనకి ఏర్పరిచినటువంటి వాడు. మరొక మాటగా మనం చూస్తే నా పెళ్లికి రండి అనేటువంటి మాటల నుంచి మనము పెళ్లి చేసుకుందాం అనేటువంటి మాట ఏంటంట? మనము పెళ్లి చేసుకుందాం యేసయ్యను. వచ్చిన మనకి ఏమంటారు? మనం ఏం చేసుకున్నాం? ఏమంటారు? బట్టలు తీసుకుంటారు, మాలు కొడతారా? బట్టలు తీసి కొడతారు, ఊరు చూడలేక చెప్పేస్తారు. కానీ దేవుని యొక్క దృష్టిలో నువ్వు నేను వధువు సంఘము. దేవుని దృష్టిలో ఎవరండి మనం? వధువు సంఘము. ఇట్లా మాట్లాడుతున్నాం. ఆ మాట అర్థం ఏంటి? మనమందరము అనగా ఈ లోకంలో జన్మించిన మనమందరము, లోకంలో జన్మించిన మనమందరం ఒకటే సంఘం. ఆ సంఘం పేరే వధువు సంఘము, అంతేగాని వధువు సంఘము కాదు. ఇదంతా వధువు సంఘమే. అనగా మనము పెళ్లి చేసుకుందాం యేసయ్యను. అంటే మనమంతా కలిసి మరణార్థం చెప్తున్నామంటే మనమంతా కలిసి మనము యేసయ్యని పెళ్లి చేసుకుందాం. అంటే పెళ్లి చేసేసుకున్న వాటికి మరలా పెళ్లి గుర్తు చేసుకుంటున్నాం. పెళ్లి చేసుకున్న మనకి ఏమంటే పెళ్లి అయిపోయి మనము ఎవరు గుర్తు చేసుకుంటున్నాం? మళ్ళా యేసయ్యను మరలా పెళ్లి గుర్తు చేసుకుంటున్నాం. పెళ్లి కాని వారు యేసయ్యతో పెళ్లి అనేటువంటి సంగతి గుర్తు చేసుకుంటున్నాం. అంతా పెళ్లి కలిసి పెళ్లి చేసుకుంటున్నామా? పెద్దవాళ్ళు కానీ, చిన్నవాళ్ళు కానీ, ముసలోళ్ళు కానీ, ఏమంటే వయసులో ఉన్నవాళ్ళు కానీ, బాలుడు కానీ అందరినీ కలిపి చేసుకునేటువంటి వివాహ మహోత్సవము. గొర్రె పిల్ల వివాహ మహోత్సవము ఏమిటట? దగ్గర పడింది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం చూసినట్లయితే గొర్రె పిల్ల వివాహ మహోత్సవం కొరకు పెళ్లి కుమార్తె తను తాను సిద్ధపరచుకొనుచున్నది. అటువంటి పెళ్లికి మనము పెళ్లి చేసుకుందాం అనగా యేసయ్యను అనగా యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే పెద్దలను పిలవనంపించుడి, పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి రావలయును. పరలోకం అనబడేటువంటి అంతఃపురంలో నుంచి పెళ్లి కుమారుడు వస్తున్నాడు. మధ్యాకాశానికి వస్తూ ఉన్నటువంటి ప్రభువు ఏమండి? పరలోకం అనబడేటువంటి అంతఃపురం వస్తున్నటువంటి క్రీస్తు ప్రభు వారు భూలోకం అనబడేటువంటి గదిలో నుంచి సిద్ధపడి తయారై వస్తున్నటువంటి పెళ్లి కుమార్తె. ఇందాక తలబాగా చుట్టుకు వస్తున్నటువంటి పెళ్లి కుమారుడు, ఆభరణములను అలంకరించుకుని వస్తున్నటువంటి పెళ్లి కుమార్తె. వీరిద్దరు ఎలాగ వస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? పెళ్లి కుమారుడికి ఆర్భాటం ఎక్కువ. భూలోకంలో మనం పెళ్లి చేసుకుంటున్నాం. ఆర్భాటం ఎవరికి ఎక్కువది? పెళ్లి కుమారుడు కదా, పెళ్లి కుమారుడు కదా, పెళ్లి కుమారుడు ఉంటుంది కదా. మరి అదే ఆర్భాటము ఇక్కడ ఉన్నది. ఇందాక మనం చదువుకున్నాం కదా. ఆ తర్వాత వచ్చిన ఏంటి? ప్రధాన దూత శబ్దముతోనూ, ఆర్భాటంతోనూ, దూతలతోనూ, బోలతోనూ పెళ్లి కుమారుడు వచ్చుచూ ఉన్నాడు. దర్శనం రాసినటువంటి
మొదటి పత్రికలో 4వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్టయితే ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఎలా వస్తున్నాడు? ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి వచ్చుచున్నాడు. ఇంత ఆర్భాటం, ఆ ప్రభువారి యొక్క ఆర్భాటం ఎలాగైతే ఉన్నదో ఈ లోకంలో మనం జరిగించుకునేటువంటి వివాహంలో కూడా పెళ్లి కుమారుని ఆర్భాటము అంతగా ఉంటుంది. మనము చూస్తున్నాం. అంతేగాని ఆయన చాటుగా రావటం లేదు, మాటుగా రావటం లేదు, అందరి కళ్ళు కప్పి రావటం లేదు, ఎవరికి తెలియకుండా రావటం లేదు. ఇందాక మనం చదువుకున్నాం ఏంటది? ప్రకటన గ్రంథ స్థితిలో నేను దొంగమనే వచ్చుచున్నాను. మరి దొంగ ఎలా వస్తాడు? ఏమండి దొంగ ఎలా వస్తాడు? మనకి తెలిసిన అర్థం ఏంటంటే ఎవరికి కనిపించకుండా వస్తాడని అర్థం. అది పాతకాలం దొంగ. ఒక గడునికి కట్టుకుని ఒక పెట్టి పెట్టుకుని పైన చొక్కా లేకుండా గుర్ర మీసాలు పెట్టుకుని వచ్చేటువంటి వాడు దొంగ. పాతకాలంలో మనకున్నటువంటి ఆ రూపం. కానీ ఇప్పుడు దొంగలు ఎలా ఉన్నారు? మన మధ్యలోనే ఉన్నారు. వాళ్ళు ఎవరున్నారండి? మన మధ్యలోనే ఉన్నారు దొంగలు. వాళ్ళు మళ్ళా వస్తారు, కూర్చుంటారు, మళ్ళా ఇన్నప్పుడు ఏదో ఒక వస్తువా తీసుకెళ్తారు. అది దొంగ అనే వచ్చుట అనగా చెప్పకుండా వచ్చిన కాదు, అర్ధరాత్రి వచ్చుట కాదు. పూర్వకాలపు దొంగలైతే అర్ధరాత్రి బయలుదేరి వచ్చేవాడు. కానీ ఇప్పుడు అర్ధరాత్రి అవసరం లేదు. పగలే దర్జాగా వస్తున్నారు, మన పక్కనే కూర్చుంటున్నారు. ఇల్లేటప్పుడు మనం చెప్పు తీసుకెళ్ళిపోతాం. కాకపోతే సైకిళ్ళు బండి వేసినప్పుడు కష్టం కనుక చెప్పు ఆ పాత చెప్పులు వదిలేసి కొత్త చెప్పులు వేసి దొంగ. నేను దొంగ వలె వచ్చుచున్నాను అని అంటే నేను వచ్చేటువంటి చెప్పకుండా సమయంలో చెప్పని సమయంలో వస్తున్నాను అని అర్థం. ఏమండి చెప్పని సమయంలో వస్తున్నా అంటే నేను ఎప్పుడు వస్తానో చెప్పను అని అర్థం. నేను ఎప్పుడు వస్తానో చెప్పను అని అర్థం. అంతేగాని అర్ధరాత్రి ఎప్పుడైతే ఇప్పుడు మనం చదువుకున్నట్టుగా ఆర్భాటంతో ఎలా వస్తాడైనా, ఆడంబరంగా ఎలా వస్తాడు, దూత శబ్దంతో ఎలా వస్తాడు, దేవుని బోధతో ఎలా వస్తాడు, అంత లక్షలాది మంది కోట్లాది మంది దూతలు అందరూ వస్తే ఎలా ఉంటుంది? ఆకాశమంతా పట్ట పదలుగా మారిపోతుంది. ఆకాశమంతా బోర్స ఆర్భాటాలతోటి, ధ్వనులతోటి, రకరకాల శబ్దాలతోటి నిండిపోతుంది. ఒక పెళ్లి కాలం మన సందులో నుంచి వెళ్తా ఉంటేనే మనకి ఎంతో గోరగా ఉంటుంది. పాటలతోటి, కేరింపులతోటి అలా ఉంటుంది. అటువంటిది ఆకాశం అంతా ఈ యొక్క శబ్దాలతో నిండిపోతే ఎలా ఉంటుంది? మనకి తెలుసా? మనకి తెలియదా? మనకి వినబడుతుందా? మనకి వినబడుతుందా? మనకి తెలుసు, మనకి వినబడుతుంది. కానీ ఎవరైతే సిద్ధపడతారో వారు మాత్రమే వెళ్తారు. మన పక్క వారికి తెలియకుండా మనం వెళ్ళం. ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో, ఎవరైతే నమ్మకం కలిగి ఉంటారో వారు మాత్రమే వెళ్ళిపోతారు. అందరూ చూస్తారు. ఆర్భాటం వచ్చేటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. నాడు వచ్చినట్లు కాదు నేడు వచ్చుట, నాడు వచ్చినట్లు కాదు నేడు వచ్చుట. గత పాట పుస్తకంలో 228 కీర్తనలో ఒక పాట. ఆయన ఎట్లా వస్తున్నాడు? నాడు వచ్చినట్లు కాదు అంటే మొదటి రాత్రి నేను ఎలా వచ్చాను? అర్ధరాత్రి సమయంలో వచ్చినటువంటి వాడు. ఎప్పుడు వచ్చాను? నేను మొదటి రాత్రిలో శిశువుగా జన్మించింది అర్ధరాత్రి సమయంలో వచ్చాను. కానీ ఇప్పుడు మాత్రం నేను ఎలా వస్తున్నాను అని అంటే అందరూ చూస్తూ ఉండగా, అందరు నా యొక్క సైన్యములతో, నా యొక్క సమూహాలతో, నా యొక్క పరివారాలతో, నా యొక్క ప్రభావంతో ఇప్పుడు చేయవని క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత, క్రీస్తు ప్రభు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత మనందరి కొరకు మనకి కనబడుతుంది. ఆ రకంగా నేను వస్తున్నాను. అటువంటి నేను దొంగ వలె వచ్చుట అంటే అర్ధరాత్రి రావటం కాదు.
తెలియనటువంటి సమయంలో వస్తున్నాను, నన్ను గమనించిన వారి సమయంలో వస్తున్నాను, నన్ను ఎదిగి కూడా నా గురించి పట్టించుకోనటువంటి వారి రీతిగా నేను వస్తున్నాను. అటువంటిది వచ్చేటువంటి సమయంలో మనం చేసుకునేటువంటిది మరణాత చెప్తున్నాము అని అంటే, నా పెళ్లికి రండి, మనము పెళ్లి చేసుకుందాం. పొద్దు మీద కలిసినప్పుడు మరణాత చెప్పుకుంటాను, నా పెళ్లికి రండి అంటే ఎవరు బాధపడదు, కానీ మనం పెళ్లి చేసుకుందామన్నా అనుకోండి ఏమంటారు, ఇక్కడి నుంచి బాధపడరు. అర్థం తెలిసిన వారు మాత్రము బాధపడరు, సంతోషిస్తారు, ఆనందిస్తారు. ఎందుకంటే ఈ లోకంలో జరిగే పెళ్లి శాశ్వతం కాదు, కానీ పరలోకంలో జరిగే పెళ్లి, మధ్యాకాశంలో జరిగే పెళ్లి మాత్రము శాశ్వతమైనటువంటిది. ఏమంటే మరణాత. అటువంటి ఆ పెళ్లికి మనం చెప్పుకుంటున్నాం మరణాత. మరణాత ఉన్నటువంటి మనకి అంశం ఏంటంటే పరలోక భాగ్యాలు పొందుతుట. మరణాత అంశం ఏంటంటే పొందుతుట. నిత్యము మనం వాటి గురించి ఆశపడుతుంటాం. పరలోక భాగ్యాలు ఏమున్నాయి? పరలోక భాగ్యాలు ఏమున్నాయండి? బంగారు సింహాసనం ఉంది, ఇంకా బంగారు వాక్యములు ఉన్నాయి, బంగారపు పునాదులు ఉన్నాయి, బంగారపు వీధులు ఉన్నాయి, బంగారు లాంటి ప్రభు ఉన్నారు, బంగారు లాంటి పెళ్లి కుమార్తె ఉంది. ఇంకా బంగారు లాంటి ప్రభు కన్నా బంగారు లాంటి పెళ్లి కుమార్తె ఎక్కువ. అవునా కదా? ఏమంటారు? ప్రభు ఎక్కువ, పెళ్లి కుమార్తె ఎక్కువ? ఏమంటారు? ప్రభు ఎక్కువ. అవునా? మీరు పెళ్ళైన వాడుతున్నారు, మీ వారు మిమ్మల్ని నాకంటే ఎక్కువ చెప్తారు కదా అన్నారా? అన్నారా లేదా? నాకు చెప్పు నువ్వు అన్నారా? నీ వారు అన్నదా? అంటారు కదా. మరి ఎవరు ఎక్కువ? ఎవరు ఎక్కువ, వధువు ఎక్కువ? ఎందుకంటే వరుడు వధువుని అంత గొప్పగా ప్రేమిస్తాడు కనుక, వరుడు వధువుని అంత గొప్పగా ప్రేమిస్తాడు కనుక నేను నీకు దాసోహం అంటాను. ఏమంటాడు వరుడు? నేను నీకు దాసోహం అని అంటాను. ఎందుకంటే వధువు మీద వరుడు చూపించేటువంటి ప్రేమ, వరుడు మీద వధువుని చూపించేటువంటి ప్రేమ అంత గొప్పగా ఉంటుంది. అటువంటి పరలోక భాగ్యాలు కొరకు మనము స్మరణ చేయవలసినటువంటి వారు ఉన్నాము. మరణంలో ఉన్నాయి. తెలివి నీగలి మనకి బాగా ఆశించారు. దీని అర్థం ఏంటి అంటే అర్థం నీకున్నాయన్నీ నాకు చూపించు. నీకున్నయన్నీ నాకు చూపిస్తే నీ స్థితి ఏమవుతుంది? బైబిల్ గ్రంథం ఉంది. ఏమైంది ఆడ యొక్క స్థితి? ఇందాక చోట బైబిల్ గ్రంథం మాట్లాడుతూ తన కొనయన్ని చూపెట్టేశాడు. కొంత సోలో ఎన్ని ఏమైంది పరిస్థితి? పరిగెత్తుకుంటూ వచ్చేసాడు వెనకాల దీర్ఘదర్శి యెషయా. ఏం చేసావు అన్నాడు. ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు వచ్చారు, నన్ను పరామర్శించారు, నా ఆరోగ్యం గురించి పరామర్శించారు,
నాకు అనేక కలుగులు తీసుకుని వచ్చారు. అందుకని సంతోషించి నేను నా బొక్కసులో ఉన్నటువంటి పదార్థములన్నిటినీ, నా యొక్క ఆస్తులని, నా విద్య బంగారాలన్నిటినీ, ఆ యొక్క వస్తువులన్నీ చూపించానన్నాడు. చచ్చ పొరబాబు అన్నాడు. ఏంటి అంటే, దేవుడు నువ్వు ఏవైతే వస్తువులన్నీ చూపించావో అవన్నీ చూపతానని చెప్పాడు. ఇప్పుడు కాదు, తర్వాత నువ్వు బతుకుండగా కాదు, నీ తర్వాత తరంలో నువ్వు ఏవైతే వస్తువు చూపించావో, ఏ నీ కోసాగా నేను చూపెట్టావో అది మొత్తం దోచుకెళ్ళిపోతారు. దేవుడికి సెలవిచ్చాడు, చెప్పమన్నాడు, అని వచ్చి చెప్పాడు. అంతేగాని పిచ్చిక ఏంటి ఆ సాధువుని చెప్పలేదు. చెప్పకపోయినా దేవుడే సాధువుని పంపించి చెప్పాడు. మరి ఇప్పుడు అయ్యగారని చెప్తున్నారు, మనకి నీ కలిగిన భాగ్యాలన్నీ అనగా నీ వరము, నీ దగ్గర ఉన్నటువంటి వరములన్నీ నాకు కనపరచు, నాకు ఇవ్వు అని అర్థం. మీ ఇంట్లో 3 వస్తువులు ఉన్నాయి కదా, ఇంట్లో ఉన్నాయండి, 3 వస్తువులు ఉన్నాయి. నేను ఇంటికి వస్తే అన్ని చూపిస్తాను. మిడి కదా కదా అమ్మన్నాడు అన్నమాట. పైగా ఇంటికి వస్తారు, అన్ని వస్తువులు చూపిస్తారా, వేరే వాళ్ళు ఉన్న వస్తువులు, ఐరసేపున్న వస్తువులు, వంటింట్లో ఉన్న వస్తువులు, అంచె కింద దాసిన వస్తువులు, భవిష్యత్తు ఉన్న వస్తువులు, బ్యాంక్ ఉన్న బ్యాంక్ బ్యాలెన్సులు, బ్యాంక్ రాత్రి రాసిన వస్తువులు, ఇవన్నీ అయినా చెప్తావా అని అడుగు అమ్మని. అప్పుడు నుంచి నాకు చెప్తారా ఎవరు చెప్పరు. కానీ మన అయ్యగా రాసేరాని నీ దగ్గర ఉన్నటువంటి ఆస్తులు ఎక్కువ, దేవుడి దగ్గర ఆస్తులు ఎక్కువ. దేవుడి దగ్గర ఆస్తులు ఎక్కువ. ఎలాగునంటే ఆయన బంగారు వాటిని మనం ఇవ్వకపోయినా ఒక్క వరమిస్తే చాలు. ఆయన మనకి ఒక్క వరమిస్తే చాలు. ఎంత సంపాదించుకోవచ్చు? ఈ లోకాన్ని మనం సంపాదించేసుకోవచ్చు. ఈ లోకాన్ని మనం సంపాదించుకోవచ్చు. అన్ని వరాలు ఇవ్వగల, అన్ని భాగ్యాలను చూపెట్టగల. కానీ అయ్యగా రాసినటువంటి యొక్క భాగ్యం చూపించుకుంటే ఈ భాగ్యం బట్టి అయినా మనము ఆయన వైపు ఆకర్షితులమవుతాము. ఇందాక చదువుకున్న పరమేశ్వరుడు నన్ను ఆకర్షించును, నేను ఎందుకు పరిగెత్తించను. ఎలా ఆకర్షిస్తాం? షాపుల్లో 1+1 2+1 ఆఫర్, buy 2 get 1, buy 1 get 1 ఆఫర్స్ ఇస్తాను. అయితే 50% డిస్కౌంట్ ఆఫర్ ఇస్తాను. ఈ విధంగా ఆకర్షించే రీతిగా దేవుడు ఆకర్షించవలసినటువంటి వారైనా అదే మరలాకలో ఉన్న పరలోక భాగ్యములు. అంటే మన్నాతో చెప్పడంలో మనకి ఏం కలుగుతుంది లాభం? పరలోకానికి వెళ్ళిపోతున్నాం. పరలోకం ఏముంది? ఏమి లేకపోతే అర్థం, ఏం లేకపోతే ఉండాలి కదా, ఏదో ఉండాలి అక్కడ. ఎంత ఉండాలి, ఏముండాలంటే ఇక్కడ మనం ఉన్నదానికంటే ఇంకా ఎక్కువ ఉండాలి. అక్కడ ఇక్కడ జీవిస్తుందాన్ని ఇంకా ఎక్కువ జీవిస్తూ ఉండాలి. ఇక్కడ ఉన్న సౌకర్యం అక్కడ ఇంకా ఎక్కువ సౌకర్యాలు ఉండాలి. ఇక్కడ మనకి ఒక ఏసీ ఉంటే అక్కడ 2 ఏసీలు ఉండాలి. ఎక్కడ ఉండాలండి? ఇక్కడ ఒక ఏసీ ఉంటే అక్కడ 2 ఏసీలు ఉండాలి. ఇక్కడ ఒక కారు ఉంటే అక్కడ 2 కార్లు ఉండాలి. ఇక్కడ ఒక ఏసీ ట్రైన్, వందే భారత్ ట్రైన్ ఉంటే అక్కడ 100 వందే భారత్ ట్రైన్ ఉండాలి. ఏమండి? ఇక్కడ ఒక జెట్ ఎయిర్వేస్ విమానం ఉంటే అక్కడ 10 ఉండాలి. ఉన్నాయా? ఉన్నాయి. అక్కడ ఫ్లైట్ ఉంది, ర్యాకెట్ ఉంది, ట్రైన్ ఉంది, ఏసీ ఉంది. ఏసీ కానీ ఏసీ ఉన్నాయి అక్కడ. ఏమున్నాయండి? ఏసీ కానీ ఏసీలు ఉన్నాయి అక్కడ. పట్టుబడులు కానీ పట్టుబడులు ఉన్నాయి అక్కడ. విశ్రాంతి కానీ విశ్రాంతులు ఉన్నాయి. స్థలము కానీ స్థలములు ఉన్నాయి. ఇన్ని సౌకర్యాలన్నీ పరలోక భాగ్యాలు. ఇవన్నీ పరలోక భాగ్యాలు. ఇప్పుడు మనం హిమాచల్ ప్రదేశ్ వెళ్ళాం, మనకి చెప్పబడుతుంది. ఇక్కడ మనకి చెప్పబడుతుంది. ఏది బాగుంటుంది? ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది. చెమట పట్టని స్థలము, చిరాకు రాని స్థలము, జిల్లు పట్టని స్థలం. అక్కడ ఉంటే మన స్నానంలో చేయగల, దాంట్లో చెబుతుంది కాదు. ఈ మాట ఇక్కడ మనం అనుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? స్నానం చేయబడ్డాం, చిరాకు. మరి ఇదే మనం అక్కడికి వెళ్ళి ఉంటే మనకి చిరాకు ఉండదు, జిడ్డు ఉండదు, స్నానం ఉండదు. ఎంత బాగుందో! కాశ్మీర్ మంచు పర్వతాలు ఎంత బాగుంటాయో అక్కడే ఉండిపోతే బాగుంటుంది అనిపిస్తుంది కదా. అలా
మనోహరమైనటువంటి స్థలము ఆ యొక్క పరలోక భాగ్యం. అటువంటి భాగ్యముల కొరకు ప్రకటన గ్రంథంలో దేవుడు యోహాను గారు చూపెట్టారు, పాత నిబంధన ఏలియా గారికి చూపెట్టినటువంటి వారు. అటువంటి పరలోకము మత్తయి సువార్తలో దేవుడు ఒక చోట ఒక మినీ పరలోకముగా, ఒక చిన్న పరలోకముగా చూపెట్టాడు. ఎవరికి? ప్రియమైనటువంటి ముగ్గురు శిష్యులను తీసుకుని రూపాంతర కొండ మీద తీసుకుని వెళ్ళి చూపించాడు. అదే పరలోకము, అదే పరలోకం. అనగా ఆ పరలోక భాగ్యంలో ఉన్న స్థితి ఏమిటి అంటే ఒకరికొకరు పరిచయం చేసుకోవాల్సిన పని లేదు. ఒకరికొకరు పరిచయం చేసుకోగల మనకి కాదు. మా సమస్య మీకేం తెలుసు? మా సమస్య మీకు ఎవరికైనా తెలుసు? తెలీదు. కానీ పరలోకానికి వెళ్తే తెలుసుకోండి. ఎవరు చెప్పగలరా? పరలోకానికి వెళ్తే మా సమస్యలు మీకు తెలుస్తారు, మా వారికి మీరు తెలుస్తారు. అలాగే ఈ లోకంలో ఉన్న వారందరూ, ఏ దేశంలో ఉన్న వారైనా సరే, ఏ రాష్ట్రంలో వారైనా సరే, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత తెలిసిపోతారు. ఇప్పుడు ఎలాగైతే మనం పిచ్చుకుంటున్నామో, మోషే గిట్టాన్ని ఎలాగైతే పిచ్చుకుంటున్నామో, అక్కడ ఎవరైనా సరే మనం పిచ్చుకోవచ్చు. అలా పిలిచి మనం మాట్లాడవచ్చు. నీ పేరేంటి చెప్తున్నా ఎవరిని అడగల. ఏ ఊరు మీది? ఏం చేస్తారు మీరు? ఎన్ని సంఘాలు ఉన్నాయి? ఎంతమంది పిల్లలు ఉన్నారు మీకు? అదేమని అడగల. పరలోక భాగ్యం యొక్క స్థితి ఆ యొక్క అంశం. అంత గొప్ప భాగ్యం ఈ మరణాతలో ఉన్నది. ఈ మరణాతలో ఉన్నాయి. అది కావాలక్కలేదా? నీవెవరో నిన్ను అడగకుండా చెప్పగలిగే స్థితి మనకి ఎక్కడ ఉంటుంది? పరలోకంలో మాత్రమే ఉంటుంది. అటువంటి అనుభవం ఈ లోకంలో కొద్ది మంది భక్తులకు మాత్రమే ఉంది. కొద్ది మంది దైవజనునికి మాత్రమే ఉన్నది, ఎవరికి లేదు. అటువంటి స్థితి అనగా అటువంటి ఆత్మావేశం, అటువంటి పరిశుద్ధాత్మ శక్తి మనకి కలుగుతుంది. తర్వాత ఇంకోటి మనం చూసినట్లయితే హెచ్చరించుకుంటా, హెచ్చరికలు చేసుకునేటువంటి మాట ఈ మరణాల్లో మనకు కనబడుతుంది. హెచ్చరిక అంటే ఏంటి? మనం చేసుకుంటే వార్నింగ్ ఇస్తూ ఉంటాం. ఎన్నిసార్లు వార్నింగ్ ఇస్తాం? ఎన్నిసార్లు అయినా సరే మనం వార్నింగ్ ఇస్తాం. అదే మరణాలు. ఏమండి? హెచ్చరించుకోవటం అంటే నీవు సిద్ధపడుతున్నావా లేదా, నీవు సిద్ధపడుతున్నావా లేదా, నీవు సిద్ధపడుతున్నావా లేదా అనేటువంటిదే హెచ్చరించుట. మరి హెచ్చరిస్తాం కదా, రైట్ అయిపోతాం 9:2 అంటాం, బస్సు అయిపోతాం 9:2 అంటాం, సినిమా టైం అయిపోతాం 9:2 అంటాం, ఆరాధన 9:2 అంటే ఎవరు కదా. ఆరాధనకి రావాలంటే ఒక మాట చెప్తాను. క్యాన్సిల్ మా గోగు అనే పదం మీకు తెలుసు కదా. మా గోగుకి గా గోగు మాట మార్చాం. గా గోగు అంటే ఏంటి? ఆ 3 పదాలకి 3 అక్షరాలు ఉన్నాయి. 3 అక్షరాలకి 3 పదాలు ఉన్నాయి. గా అంటే గానుడు, గో అంటే గొర్రెలు, ఏమిటి? గు అంటే గొర్రె కదా. 3 అక్షరాలు. గాడిదలు, గొర్రెలు, గొర్రె. చర్చికి వచ్చేప్పుడు ఎలా రావాలంటే గుర్రాలాగా రావాలి. ఎలా రావాలండి? గుర్రాలాగా పరిగెత్తుకుంటూ రావాలి. గుర్రాలు రావడం వచ్చి ఎలా వినాలంట? గొర్రెల వలె వినాలి. గా అంటే వెళ్ళేటప్పుడు గాడిదలు లాగే అన్నారు. గాడిద అంటే నిదానంగా అయితే కంగారు పెట్టా పోవాలంటే నాదే నేను దాన్ని చెప్పాను. ఎలా అన్నానండి? గుర్రాలాగా పరిగెత్తుకుంటూ రావాలి. గొర్రెల వలె మనం వినాలి. గాడిదలాగా పద్ధతి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? దీనికి రివర్స్, దీనికి రివర్స్. ఆరాధన అంటే చాలు, దీనికి రివర్స్ గా మనం వస్తూ ఉంటాం. ఎలా వస్తామయ్యా? గాడిదలాగా నిదానంగా వస్తాం. అన్నాదంటే అన్నా చెప్పాడు అయ్యారు, ఇంకా చెప్పలేదుగా. కాకపోతే ఈలో కలిస్తే చాలు.
కాలిక వాక్యం అయిపోయిందా అదేలా అయిపోవచ్చింది. వాక్యం అయిపోతుంది, కాలిక పెట్టేటప్పుడు చేస్తే చాలు కాలిక పెట్టేస్తాం. ఆ దృష్టిలో మన కాలికి అర్థం కనబడుతుందా లేదా? ఇప్పుడు ఆ దృష్టిలో ఆయనకి మన కనబడుతుంది ఎప్పుడు కాలికేసేదే. ఆ కాలికేస్తే చాలు అది మన్నా చూపెట్టే వస్తే నమ్మించాలి. గాడిదలాగా వస్తున్నాము, ఎలా వింటున్నాము? గొర్రెలాగా వింటున్నామా? ఇల్లు గుర్రాలాగా చక్కచగా పరిగెత్తుకుంటే ఏమండి మరణాంత అంటూ ఆలస్యం, దీవెన తీసుకోవడం ఆలస్యం, అడుగులెత్తి తుపాకీ కూడా మనం అందరం తుపాకీ గుండు కూడా మనం అన్నాం. కానీ మరి గుడిలో సేవ ఎవరు చేస్తారు? గుడిలో సేవ ఏంటి? పరిచయం ఏంటి? అన్ని సతతం ఎవరు చేస్తారు? ఇది దేవుని పని కనుక అందరూ చేయాలి. దేవుని పని కనుక ఎవరు చేయాలి? అందరూ చేయాలి. మన ఇంట్లో మనం ఎలా చేసుకుంటున్నామో సిగ్గుపడతాం. మనం చేసుకోవాలి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మనం పని చేసుకోవాలంటే మనం సిగ్గుపడం. మన ఇల్లు కాబట్టి ఇది దేవుని ఇల్లు. దేవుని కుర్చీలు వేసినా, కుర్చీలు తీసినా, పడ్డాలు వేసినా, పడ్డాలు తీసినా, ఏమిటి కుర్చీలు దురిపినా, కిటికీలు దురిపినా, ఏమి చేసినా అంతా దేవుని యొక్క సేవ. దేవుడు మనల్ని మెచ్చుకుంటాను. దేవుడు మనల్ని మెచ్చుకుంటాను. అలాగా మరణాలు కూడా హెచ్చరింపు ఉన్నది. ఏమంటే దేవుడు వస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. మనం ఒకరికొకరు హెచ్చరించుకుంటున్నాం. ఏం చేస్తున్నామండి? ఒకరికొకరు హెచ్చరించుకుంటున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 39వ వచనంలో మనం చూసినట్టయితే హెచ్చరించుకుంటాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 39వ వచనంలో మనం చూసినట్టయితే అక్కడ హెచ్చరిక లాంటి వాక్యాలు మనకి దేవుడు రాసిచ్చాడు. ఏమని రాసిచ్చాడు? ప్రభువు పేరట వచ్చువాడు ఎక్కడైంది? ఆ దినములు శ్రమ ముగిసిన వెంటనే చంద్రుడు కాంతినీయుడు, ఆకాశంలోని నక్షత్రములు రాలును. 24:39 ఏంటది? జలప్రళయము వచ్చినప్పుడు అందరినీ కొట్టుకుపోవరు, ఎరుగకపోయి అలాగే మనుషులు రాకడ కూడా ఉండును. హెచ్చరిస్తున్నాడంటే ఆనాడు హెచ్చరికలో ఎలా ఉన్నదో ఈనాడు కూడా అదే రకంగా మనము జీవించేటువంటి కాలం వచ్చేసింది. ఆ కాలం రాగానే పంచకుమార్ ఉంటుంది. అంటే మనమందరము అన్యులతో కలిసిపోయి వారితో పెళ్లికిచ్చుకోవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, కుమార్తెలు ఈ రీతిగా జీవిస్తున్నటువంటి మనకి అది ఒక హెచ్చరిక. దాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు వస్తున్నాడు అనేటువంటిది మనం మర్చిపోతున్నామేమో. హెచ్చరించుట జ్ఞాపకం చేసుకుంటే వేరు, హెచ్చరించుట వేరు. హెచ్చరిస్తున్నాను కానీ మీరు వార్నింగ్ ఎవరికైనా ఇచ్చారా? వార్నింగ్ అనేక మంది మనం ఇస్తాం. ఏమని? ఇలా చేపెట్టి ఇస్తాం. అదే రకంగా ఎందుకు వార్నింగ్ ఇస్తున్నాము, ఎందుకు వార్నింగ్ మనం తీసుకోవాలి అంటే ఇక్కడ ఉండుట కంటే అక్కడ ఉండుట మీరు బాగుపడు అనే మాటకి వార్నింగ్ ఇస్తున్నాం. బాగుపడే అనే మాటకి ఏమంటాం? రే బాగుపడరా ఏమంటాము అంటామా? బుద్ధిగా ఉండరా అని అంటాం. బుద్ధిగా ఉంటాం, దానికి వార్నింగ్ అంటాం. రే చెడు చేయొద్దు అని అంటాం. పేకాటాడొద్దు అని అంటాం. దొంగతనం చేయొద్దు అని అంటాం. నిజమే మాట్లాడు, అబద్ధం చెప్పద్దు అని అంటాం. ఎందుకంటే మాటలన్నీ వార్నింగ్తో చెప్పేటువంటి మాట, హెచ్చరిక చేసేటువంటి మాట. ఈ హెచ్చరిక మరణాత్లో ఉన్న హెచ్చరిక ఏంటి అంటే నీవు సిద్ధపడవాలి. ఏమనగా మరణాత్లో అనగా నా కడుపు నీవు సిద్ధపడవలసింది అనేటువంటి హెచ్చరిక. మరొక మాటగా చూస్తే జ్ఞాపకము చేయుట. మరణాత్మ ఏంటంటే జ్ఞాపకము చేయుట. ఏమా జ్ఞాపకం చేయుట? దేవుడు వస్తున్నాడు, రక్షకుడు వస్తున్నాడు, మధ్యాకాశానికి వస్తున్నాడు, మనం తీసుకుని వెళ్ళిపోతున్నామని 1కి 10 సార్లు జ్ఞాపకం చేయటం. వేరే సంగతులు ఏమి జ్ఞాపకం చేసినా మనం జ్ఞాపకం ఉంచుకోము. పైకి వచ్చి మనం ఏమంటాం? చాలే
ఒకసారి చెప్తావు ఒకసారి చెప్పాం మాటి మాటి గుర్తు చేస్తావు ఎందుకు అని అంటామన్నమా అంటాం. మూడోసారి దాటితే నాలుగోసారి మళ్ళీ చెప్తే ఏమంటాం? నాకు మళ్ళీ జ్ఞాపకం చేయొద్దు, నాకు అవసరం లేదు, నాకు జ్ఞాపకం. కానీ మరణాత అనేటువంటి మాట చివరి వరకు మనము జ్ఞాపకం చేసుకోవాలి, మనము చేసుకోవాలి, ఎదుటి వారికి మనము జ్ఞాపకం చేసుకోవాలి. మీరు మన్నాత చెప్తుంటే వాళ్ళు మన్నాత చెప్తున్నారా లేకపోతే నాకు తెలిసినే చెప్పొద్దు అంటున్నారా? ఏమంటున్నారు? చెప్తున్నారు. ఎందుకని? అయ్యగా చెప్పారు కనుక. ఎందుకండి? అయ్యగా చెప్పారు కనుక మనం మన్నా చెప్పుకుంటున్నాం ఎదుటి వారికి. మనం ఎన్నిసార్లు చెప్తే వాళ్ళు ఎన్నిసార్లు చెప్తున్నారు, నేను ఇక్కడ ఎన్నిసార్లు చెప్తే మీరు ఎన్నిసార్లు ఇక్కడ మనం చెప్తున్నారు. అంతేకాని నాకు ఉద్యోగం చెప్తున్నారా అంటారా? చివరిగా మనం వాక్యం చూద్దాం. దేవుని యొక్క ఆహ్వానం. ఏ ఆహ్వానం ఇది? నీవు నేను మన్నా చెప్పుకోవడం కాదు, ఇది దేవుని యొక్క ఆహ్వానం. ఎందుకంటే గొర్రెపిల్ల ముందుకు రండి అని ప్రకటన గ్రంథంలో ప్రభువుగా రాయించారు. గొర్రెపిల్ల పెట్టి ముందుకు రండి అని ప్రభువారు రాయించారు కదా. ఆ రాయించినటువంటి మాట ఏంటో ఒకసారి చూద్దాం. 19వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఏమన్నది? గొర్రెపిల్ల 19వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్టయితే ప్రభువుకు సర్వాధికారికి మన దేవుడు ఏడుచున్నాడు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం వచ్చినది, ఆయన భార్య తల్లి తాను సిద్ధపరచుకొని ఉన్నది. 9వ వచనంలో చూస్తే ఏమన్నది? గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని రాయబడింది కదా. ఎవరు పిలుస్తున్నారు? మనందరినీ పిలిచే వాక్యం ఎక్కడుంది? లూకాసు వార్తలో, లూకాసు వార్త 14వ అధ్యాయము 27వ వచనంలో మనం చూసినట్లయితే రాజుగారు ఎవరు పిలిచాడు అక్కడ చూద్దాం. 14వ అధ్యాయము 27వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన ఎవరైనా రమ్మని చెప్తున్నాడు? అందరినీ రమ్మని చెప్తున్నాడు. ఏమండి? 14:21లో చూస్తే అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి కోపపడి పట్టణ వీధిలోనికి వెళ్ళి అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని తోడుకొని రమ్మని. 23లో ఏముంది? నా ఇల్లు నిండునట్లుగా నీవు రాజమార్గంలోనికి వెళ్ళి కంచెలోనికి వెళ్ళి లోపలికి వచ్చినప్పుడు అక్కడి వారిని బలవంతముగా చేయు. తాము ఏర్పాటు చేసేటువంటి విందు ఆరగించడానికి ఊళ్ళో వాళ్ళందరినీ రమ్మంటున్నాడు ఆ యజమాని. అలాగే తాను ఏర్పాటు చేసేటప్పుడు పరలోకపు విందులోనికి రావడానికి లోకమంతటిని రమ్మని ఆయన ఆహ్వానం చెప్తున్నాడు. అదే మరణాత అనగా నీకు నాకు ఏమిటంటే పరలోకంలో విందు ఉన్నది. విందుకి రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నటువంటి ప్రభువా మన ఇంటికి వచ్చి పెళ్లి పిక్కు ఇచ్చారు. పెళ్లి పిక్కు రమ్మని చెప్పి ఇచ్చారు. కానీ ఎంతమంది అంటే ఒక్కళ్ళే తిరిగినామా? ఇంట్లో నలుగురు ఉన్నాం, ఒక్కళ్ళే ఉన్నాం. ఆ విందు ఎంతమంది దొరికింది? ఒక్కడికి దొరికిందా? నలుగురికి దొరికిందా? ఎవరైతే విన్నారో వారికి మాత్రమే దొరికింది కదా. పిలుపు ఎంతమంది వచ్చింది? అందరికీ వచ్చింది. ప్రభు ఎవరు చెప్పారు ఇందాక? పెళ్లి విందుకి మన ఇంటికి వచ్చి పెళ్లి కార్డు ఇచ్చారు. మనమందరికీ ధన్యులమే కదా. మొదటగా ధన్యులము. కానీ వెళ్ళిన వాళ్ళు ఎంతమంది? ఇద్దరు వెళ్ళారు. ఇద్దరికే ఆ ఇంటి పోతే దక్కింది. చూసారా? అటువంటి ఆహ్వానము మరణాత్మ ద్వారా దేవుడు మనం దక్కించేసాడు. ఇక మళ్ళీ ఆలస్యం. వారం రోజుల మీద పిలుస్తాం కార్డు ఇచ్చి మనం ఏం చేస్తాము? అప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉంటాం. ఆ రోజు ఎప్పుడు వస్తుందా? 10వ తారీఖు ఎప్పుడు వస్తుందా?
ఎప్పుడు విందుకి వెళ్దామా, ఎప్పుడు విందు ఆరగిద్దామా, వాళ్ళు ఏ రకరకాల ఐటమ్స్ వేస్తారు అవన్నీ మనం చూస్తూ ఉంటాం, వాటితో ఎదురు చూస్తూ ఉంటాం. ఆ వచ్చే టయానికి నలుగురు వెళ్దామనుకుని కూడా ఇద్దరికి అయిపోయేటువంటి పరిస్థితి. ఏం చెప్తాం ఇద్దరికి అటువంటి ఆ యొక్క పిండి విందు అనగా దేవుడి ఇచ్చేటువంటి ఆహ్వానం పేరే మరణాత. మరణాత ఇందులో అంశాలు ఇన్ని రీతులుగా ఉన్నాయి కనుక మనం మన్నా చెప్పినట్లు కూడా మనకి జ్ఞాపకం కావాల్సింది ఈ విషయాలన్నీ మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఉన్నాం. ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుంటే అందులో ఉత్సాహం పెరుగుతుంది, ఉద్రేకం పెరుగుతుంది, భక్తి భావాలు పెరుగుతుంది. కనుక ఎటువంటి భాగ్యంలోని దేవుడు మనందరినీ నడిపించుగా. మరణాత ప్రార్థన చేస్తున్నాం. మీరు చెప్పినటువంటి మాటగా అందులో అంశం ధ్యానించుకున్నాం కనుక మాట్లాడి అట్టి అంశం మనసులో భద్రపరచుకొని ధ్యానించుకోవచ్చు, నడుచుకోవచ్చు. మీ రాకలికి సిద్ధమైన భాగ్యం మనందరికీ చురుకుగా మనగించు. ఎందుకున్నారుగా మధ్యాహ్నం యేసు నేర్చుకుంటున్నాం. పరమ తండ్రి ఆమేన్. మరణాత ఇట్టి అవకాశించినటువంటి దైవానికి పూర్వచ్చినటువంటి మనలోని యాజకులకు ప్రత్యేకంగా శ్రద్ధగా కూర్చుని వెళ్ళినటువంటి విధానాలకు మరణాత. మంచిదండి. చక్కని మాటలు వినిపించి మనను పరిచిన దేవరాజయ్య గారికి అందరూ కలిసి ఏం చెప్పాలి? మరణాత. వినపడతలేదు, అందరు వినపడాలి. మరణాత. మరణాత అంటే ఎన్ని మాటలు చెప్పారు అయ్యారు మరణాల గురించి? 8 మాటలు చెప్పారా? ఒక్కరు చెప్పండి. మరణాత అనగా ఆదరించుట, మరణాత అనగా మరణాత అనగా మరణాత అనగా మరణాత అనగా మరణాత అనగా మరణాత అనగా హెచ్చరించుట, మరణాత అనగా మరణాత అనగా అవమానము. చక్కని విషయాలు. మరణాత అంటే మనం ఏమనుకుంటాం? 2 మాటలు అనుకుంటాం. కానీ అయ్యగారు అనేక మాటలు తీసి మనకి వివరంగా తెలియజేసిన అయ్యగారికి మరణాత పక్షంగా, రాకపణ పక్షంగా మరణాత చెప్తాం. మరణాత. అందరూ నిలబడతాము. మన మధ్యకి ఒంగోలు పట్టణం నుంచి వచ్చిన అలజండ్ర అయ్యగారికి పండుగ పక్షంగా, పండుగ ఏ పండుగ? రాకడ పండుగ మరణాత చెప్తాం. మరణాత. అందరికి మరణాత. కూర్చున్నాము. మన మధ్య ఉన్న సంఘస్థులు పాటలు పడవలసిందిగా తెలియజేస్తున్నాము. మరణాత మరణాత ఆయానే జీవదాత. ఓ